హిట్లర్ తన జీవిత కాలంలో సంబరిలోకి ప్రవేశించే మార్గాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హిట్లర్ తన యుక్త వయసులో ఆసియా రాజధాని వియన్నాలో యోగ విద్యను మరియు తాంత్రిక విద్యల్ని అధ్యయనం చేశాడు. ఆ సమయంలోనే అతనికి సంబలి గురించి ఆసక్తి ఏర్పడింది. ఆ తరువాత కాలంలో హిట్లర్ క్రైస్తవ మతానికి దూరంగా జరిగి దివ్య జ్ఞానం వైపు అడుగులు వేశారు. హిట్లర్ రాజకీయాల్లోకి రాకముందే ఆల్టిమాధులే అనే తాంత్రిక సంస్థలో సభ్యత్వం తీసుకున్నాడు. నిజానికి ఆ సంస్థ నుంచే నాజీ పార్టీ పుట్టింది అని చెప్పవచ్చు. హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్వీకుల జ్ఞాపకాలు అనే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు మ్యూనిచ్ యూనివర్సిటీలో సంస్కృత భాషా విభాగానికి అధిపతిగా ఉన్న ఒక వ్యక్తిని మంత్రిగా చేశాడు హిట్లర్. ఈ మంత్రిత్వ శాఖ ప్రాచీన కాలం నాటి తాంత్రిక గ్రంథాలపై పరిశోధనలు చేస్తుంది. సంస్కృత సాహిత్యంతో ఏర్పడిన జ్ఞానం కారణంగా నాజీలు స్వస్తిక్ గుర్తును తమ అధికారిక చిహ్నంగా ఎన్నుకున్నారు. ఈ స్వస్తిక్ గుర్తు అదృష్టానికి మరియు క్షేమానికి ప్రతీకగా ఉంటుంది. కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రాచీన కాలం నాటి హిందూ, బౌద్ధ మరియు జైన మతాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్వస్తిక్ గుర్తు ఉన్నట్టుగా తెలుస్తున్నది. సంబల రాజధాని నగరం పేరు అగర్ధ. ఈ నగరంలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం గల మానవులు జీవిస్తున్నారని తెలుసుకున్న హిట్లర్ కొంతమంది నాజీలను టిబెట్కు పంపించి అగర్ధకు వెళ్లమని చెప్పాడు. నాజీలు అగర్ధలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ కొంతమంది యోగుల సహాయంతో అగర్ధ నుండి కొందరు సంబల పండితులను బయటికి రప్పించగలిగారు. అగర్ధ పండితుల సహాయంతోనే నాజీలు అమెరికాను తలదన్నగలిగే యుద్ధ విమానాలను రూపొందించినట్లుగా తెలుస్తుంది. కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో గ్రహాంతర జీవులకు సంబంధించిన కొన్ని ప్లేయింగ్ సాసర్స్ ని జర్మనీ ఆకాశంలో సంచరించినట్లుగా తెలుస్తుంది. జర్మనీకి చెందిన డాక్టర్ లీబా గ్రేటా అనే ఒక పారాసైకాలజిస్ట్ కొంతకాలం క్రితం ఒక సంచలన రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈమె ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని కలిగి ఉన్నదని తెలుస్తుంది. ఈమె బయటపెట్టిన రహస్యం ఏంటంటే హిట్లర్ తన అభివృద్ధి కోసం సాతానుతో ఒప్పందం కుదుర్చుకున్నాడని. ఆ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. కొంతకాలం క్రితం అంటే 2008వ సంవత్సరంలో హిట్లర్ జీవించి ఉన్నప్పుడు ఉపయోగించుకున్న పాత భవనంలో అన్వేషణ జరిపినప్పుడు అక్కడ ఒక గదిలో హిట్లర్ సాతానుతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం స్వయంగా అతని రక్తంతో వ్రాసి ఇచ్చిన పత్రం దొరికింది. ఆ పత్రం చదవడానికి ఇప్పటికీ వీలుగా ఉండటం విశేషం. ఆ పత్రం రాసింది నిజంగా హిట్లరేనా అన్న విషయం తెలుసుకోవడానికి నలుగురు అనుభవజ్ఞులైన హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఆ పత్రాన్ని సుదీర్ఘ పరిశీలన చేసి ఆపై 1930-40 సంవత్సరాల మధ్య హిట్లర్ సంతకాలు చేసిన అనేక పత్రాలను పరీక్షించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సాతానుతో ఒప్పందం కుదుర్చుకున్న పత్రం మీద పెట్టిన సంతకం ఖచ్చితంగా హిట్లర్దే అని. ఈ పేజీలో ఆ పత్రం యొక్క ఫోటోని చూడవచ్చు. సాతాన్ని విశ్వసించేవారు ఇచ్చిన సమాచారం ప్రకారం చూసినట్లయితే ఎవరైనా మానవుడు ఏ వ్యక్తి సహాయము లేకుండా మరియు ఏ విధమైన వరుసలు లేకుండా అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి సాతాన్ సహకరిస్తాడు. అయితే అందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్న రోజు నుండి మొదలుపెట్టి 13 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తన ఆత్మను సాతానికి ఇచ్చివేయాలి. హిట్లర్ కూడా అందుకు అంగీకరించి 1932 ఏప్రిల్ 30 అర్ధరాత్రి 11:59 సాతానుకు తన ఒప్పంద పత్రాన్ని సమర్పిస్తూ దానిపై తన రక్తంతో సంతకం చేశాడు. హిట్లర్ సాతాను వల్ల తనకు లభించే శక్తి సామర్థ్యాలను మానవ వినాశనానికి ఉపయోగిస్తానని సాతానుకి వాగ్దానం చేశాడు. 11 మంది సాతానిక్ మత నిపుణులు హిట్లర్ సంతకం చేసిన పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది ఖచ్చితంగా హిట్లర్ వ్రాసిందే అని ప్రకటించారు. డాక్టర్ లీబర్ గ్రేటా అభిప్రాయం ప్రకారం హిట్లర్ మొదట్లో ఎందుకు పనికిరాని వాడిగా సమాజం చేత గుర్తించబడ్డాడు. 1932 వరకు అతడు ఏం చేసినా అందులో తీవ్ర పరాజయాలే ఎదురయ్యాయి. హిట్లర్ గత జీవితాన్ని గమనించినట్లయితే హిట్లర్ హైస్కూల్ చదువుతున్నప్పుడే స్కూల్ మానివేశాడు.
ఆర్ట్స్ అకాడమీకి జరిగిన ఎంట్రన్స్ పరీక్షల్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా హిట్లర్ విపరీతమైన నిరాశకు గురయ్యాడు. కాలక్రమంలో హిట్లర్ని హేళనగా చూడటం అతని తోటి వారికి అలవాటుగా మారింది. చాలా మంది హిట్లర్ని అసహ్యించుకునేవారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టడానికి పూర్వం హిట్లర్కి ఎదుటివారితో సరిగ్గా మాట్లాడటం కూడా వచ్చేది కాదు. మాటమాటకి తికమక పడుతూ గందరగోళంగా మాట్లాడుతూ ఉండేవాడు. సాతానుతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత సాతాన్ అతనికి వేలాది మంది ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యగలిగే వాక్చాతుర్యాన్ని కలిగించాడు. 1932 మే నెల నుండి హిట్లర్ ఏది చెబితే దాన్ని నమ్మే స్థితికి జర్మనీ ప్రజలు చేరుకున్నారు. ఫలితంగా 1933 జనవరి నాటికి హిట్లర్ జర్మనీ ప్రభుత్వానికి అధిపతి అయ్యాడు. ఒక విచిత్రం ఏంటంటే, కేవలం జర్మనీనే కాక ప్రపంచాన్ని కూడా గడగడలాడించిన ఎదురులేని నియంత హిట్లర్ 1945 ఏప్రిల్ 30 తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో వరుస పరాజయాలు పొందటం ప్రారంభించాడు. అతని బుద్ధి పనిచేయటం మానేసింది. అందరూ అతడిని క్రూరుడు అని అసహ్యించుకోవడం ప్రారంభించారు. ఇందుకు కారణం ఏంటో తెలుసా? 1932 ఏప్రిల్ 30వ తేదీన సాతాన్తో హిట్లర్ కుదుర్చుకున్న ఒప్పందం 1945 ఏప్రిల్ నెలతో ముగిసిపోయింది. కనుక హిట్లర్ యొక్క ఆత్మను మరియు ఆత్మ బలాన్ని సాతాన్ తీసేసుకున్నాడు. ఎప్పుడైతే హిట్లర్ ఆత్మ సాతానుకి వెళ్లిపోయిందో ఆ క్షణమే హిట్లర్ జీవోత్సవంలా మారిపోయి ఓటమి వైపు ప్రయాణం ప్రారంభించాడు. 1945లో మిత్రరాజ్యాల సైన్యాలు జర్మనీని జయించి హిట్లర్ నివసిస్తున్న భవనంలోకి ప్రవేశించేసరికి హిట్లర్ తన కొత్త భార్యతో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హిట్లర్ యొక్క భవనంలోని ఒక గదిలో ఉన్న ఒక పాత ట్రంకు పెట్టెలో హిట్లర్ సాతానుతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం మిత్రరాజ్యాలకు చెందిన ఒక సైనాధికారి కంటపడింది. అతడు ఆ కాగితం ఏంటో తెలుసుకోకుండానే 2 ముక్కలుగా చింపి మళ్లీ ఆ పెట్టెలోనే పెట్టేశాడు. ఆ తరువాత ఎన్నో దశాబ్దాలకు అనగా 2008లో ఆ పత్రం పరిశోధకులకు దక్కింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.